తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గోదావరి ఘాట్ల వద్ద భక్తుల పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. భక్త కోటికి అత్యంత ప్రీతిపాత్రమైన శివరాత్రి రోజు ఉపవాసం శారీరక శుద్ధికి, జాగారం చేస్తూ ధ్యానం చేయటం మనోశుద్ధికి ఉపకరిస్తుందనేది భక్తుల నమ్మకం. మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఇక మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సందడికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి ఏలూరు నుంచి మా ప్రతినిధి పోతురాజు, అలాగే హైదరాబాద్ నుంచి సుష్మిత, తిరుపతి నుంచి మూర్తి, అలాగే రాజమండ్రి నుంచి హరీష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా హైదరాబాద్ వెళ్దాం. సుష్మిత లైవ్లో మరిన్ని అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుష్మిత, చెప్పండి, భక్తుల సందడి ఏ విధంగా ఉంది ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా? మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టలోని రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కోలాహలంగా మారింది. ఇక 6 రోజుల పాటు ఇక్కడ జాతర జరుగుతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. వేకువజామున 3 గంటల ప్రాంతం నుంచి కూడా ఇక్కడ భక్తులకు అనుమతి ఇస్తూ ఉన్నారు. అప్పటి నుంచి కూడా రామలింగేశ్వర స్వామిని దర్శించుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. అయితే లక్షలాది మంది భక్తులు ప్రతి ఏడాది వస్తూ ఉంటారు. మరి ఈ ఏడాది కూడా అదే విధంగా వచ్చే అవకాశం ఉండడంతో కూడా ఇక్కడ భక్తుల కోసం ప్రత్యేకంగా 3 లైన్లు ఏర్పాటు చేసినట్టుగా కూడా అధికారులు చెబుతూ ఉన్నారు. ఎక్కడ ఏ శైవ క్షేత్రం చూసినప్పటికీ కూడా శివ నామస్మరణతో మారుమోగిపోతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రతిష్టత కలిగినది. ఇక్కడికి ఎంతో మంది భక్తులు రాష్ట్ర నలుమూలని నుంచి కూడా ప్రతి ఏడాది వస్తూ ఉంటారు. అయితే ఇప్పటికీ కూడా 3 రోజుల పాటు జాతర ముఖ్యంగా ఉండడంతో కూడా ఇవాళ ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి కావడంతో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో కూడా ఇక్కడ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నారు రాచకొండ పోలీస్ కమిషనర్. దానికి తగ్గట్టుగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసి భక్తులకు త్వరగా దర్శనం అయ్యేలాగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక చాలా మంది కూడా మహాశివరాత్రి కావడంతో ఇవాళ చాలా ముఖ్యమైన పర్వదినం, వచ్చి దేవుడిని దర్శించుకుంటే మంచిగా ఉంటుంది, మంచి జరుగుతుందని చాలా మంది భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా మహాశివుడిని ఇవాళ దర్శించుకుంటే ఇంకా మంచి జరుగుతుందని భావిస్తూ ఉండడంతో కూడా రామలింగేశ్వరుడు భవానీ సమేతంగా ఇక్కడ కీసరగుట్టలో వెలిశారు. ఎంతో ప్రతీతి ఉన్న ఈ కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ మహాశివరాత్రి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఎంతో త్రేతాయుగం నుంచి కూడా ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. రాముడే స్వయంగా వచ్చి ఇక్కడ శివలింగాన్ని స్థాపించాడు అని చెప్పేసి చాలా కథనాలు ఉండడంతో కూడా చరిత్ర చెప్తూ ఉండడంతో ఇక్కడ అప్పటి నుంచి కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే 101 శివలింగాలు కీసరగుట్టగా పేరొందిన కీసరగుట్టలో 101 శివలింగాలు ఉంటాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ 101 శివలింగాలకు కూడా ఇవాళ అభిషేకాలు, పూజలు నిర్వహిస్తూ ఉంటారు. చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ భక్తులు తగ్గట్టుగా ఒకవైపు ఏర్పాట్లు కావడం, అంతేకాకుండా ఎంతో ప్రతిష్టత ఉండడంతో కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్టుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక సాయంత్రం వరకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా కూడా ఇక ఎండాకాలం కావడంతో వాళ్ళకి సంబంధించిన వాటర్ సప్లై కానీ అలాగే చలువ పందిలను కూడా ఏర్పాటు చేసినట్టుగా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. కవిత.